హాయ్ అందరికీ వెల్కమ్ టు లక్ష్మీరాజస్ కిచెన్. ఈరోజు ఒక క్రేజీ రెసిపీతో వచ్చేసిన కాలీఫ్లవర్ నిల్వ పచ్చడి చేసుకోవడం చాలా ఈజీ, టేస్ట్ కూడా అదిరిపోతుంది. మరి ఆలస్యం ఎందుకు, లెట్ స్టార్ట్. ముందుగా ఒక కాలీఫ్లవర్ని తీసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ పెట్టేసి ఆ వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు అందులోకి కాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని ఒక 3 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత కాలీఫ్లవర్ ముక్కల్ని తీసి ఇలా ఒక కాటన్ క్లాత్లో వేసుకొని ఒక గంట సేపు ఆరబెట్టుకోండి. ఇట్లా ఆరిన ఈ ముక్కల్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇవి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులోకి పసుపు, ఉప్పు, కారం, ఎల్లిపాయలు, జీరా పౌడర్, మెంతి పౌడర్, కొంచెం ఆవాల పౌడర్ ఇవన్నీ వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కాలీఫ్లవర్ ముక్కలకి పట్టేలాగా మొత్తం కలుపుకొని ముందే పోపు పెట్టి చల్లార్చిన నూనెని కూడా ఈ కాలీఫ్లవర్ ముక్కల్లోకి పోసేసుకొని ఇది కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక 6 అవర్స్ పక్కన ఉంచేసుకోవాలి. అంతేనండి, నోరూరించే కమ్మని కాలీఫ్లవర్ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈజీగా 3 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్ రెసిపీ లింక్ కూడా మీకు ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.